విజయనగరంలోని శృంగవరపుకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తమ్మినేని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రజా చైతన్య యాత్రలో వినతులు అధికంగా వచ్చాయన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ అరుణ కుమారికి వినతి పత్రం అందజేశారు. పార్టీ పోరుబాటు పట్టింది, పోరాటం చేస్తుంది. ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించి గత 15 రోజుల నుండి ఇక్కడున్న మా నాయకత్వం మొత్తం అన్ని గ్రామాల్లో తిరిగితే గిరిజన గ్రామాలు ఇక్కడ వేగపుంజగిరి కావచ్చు, మల్లివేడి కావచ్చు, మరి ఇటు చూస్తే దాలపర్తి, దొంగాడ, ఈ రకంగా చూస్తే అన్ని గిరిజన గ్రామాలు కానీ మామూలుగా ప్లేన్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అనేక సమస్యలు. గిరిజనులకు పోటీ పట్టాలు ఇవ్వాలి, 10 ఎకరాలు పోటీ పట్టాలు ఇవ్వాలి, కానీ సాగు చేసిన వాళ్ళకి ఎక్కడ పోటీ పట్టాలు రావడం లేదు. ఏ సమస్య పరిష్కారం కావడం లేదు. అంత్యోదయ కార్డులు ఇవ్వడం లేదు. అంటే ఏ సమస్య పట్టించుకోవడం లేదు. గతంలో ఉన్న సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. వాళ్ళు చేసింది అదే, వీళ్ళు చేసింది అదే. ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడా మాత్రమే కనబడడం లేదు. మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉంది. ఇబ్బందులు ఉన్నాయని చంద్రబాబు నాయుడు తెలియదా? మరి 40 years మరి ఆయన అనుభవం, 40 సంవత్సరాల అనుభవం. మరి ఇంత అనుభవం ఉన్నాడు. డబ్బులు లేకపోతే ఎలాగ ఇవన్నీ పెంచుతాము, ఎలాగే స్కీములను అమలు చేస్తామని ఆలోచన ఆ రోజు ఎందుకు చేయలేదు? అంటే మీలో స్వార్థం ఉంది.